బాధ్యత అంతే నాకెలాగా అవుద్ది? నేను పై ఆఫీస్ రాషన్ డీలర్ గా నువ్వు రేట్ చేయలేవు. నేనే చేస్తాను. ఓకే సార్, మీరు రేట్ ఏం చేయగలరా సార్? సార్ మీరు పేరు చెప్పేసి మీరు రేట్ చేయగలరా లేదు చెప్పండి సార్. మీరు రేట్ చేయగలరా చేయలేరా? అంటే నాకు ఇప్పుడు బియ్యం మారుస్తారా మార్చరా నేను అడుగుతాను. నెంబర్ ఫోన్ చేస్తాను. నెంబర్ గారితో మాట్లాడు. అయ్యా ఈ ఒక ప్యాకెట్ తిప్పితే పూర్తి చెత్త వచ్చింది అయ్యా బియ్యము. పక్కన పెట్టేసి ఇంకో ప్యాకెట్ ఇచ్చిస్తున్నా. ఇంకో ప్యాకెట్ ఇచ్చిస్తున్నా అయితే 20 కేలు అయ్యా. పక్కన పెట్టేస్తున్నా అయ్యా. రెస్పాన్సిబిలిటీ ఇది ఒకసారి మన సురేష్ గారు మాట్లాడతారట. మాకు కావాల్సింది క్లారిటీ అండి. ఎవరికి ఏటి కావాలి? మాకు క్లారిటీ కావాలి. ఇవ్వండి. ఇచ్చిన వారికి ఎందుకు అవుతుంది? నాకు 70 రూపాయలు ఇచ్చానండి. అరే 70 రూపాయలు అవన్నీ అవసరం లేదు. నాణ్యమైన బియ్యము సంబంధం లేదు. నాణ్యమైన బియ్యము ఇంటికి ఎలాంటివి ఇస్తారో మీరు తీసుకుని తెంగాలేటి. అదే నీ వాలంటీర్ గా నేను మాట్లాడతావు. నేను కస్టమర్ కి నేను ఎలా మాట్లాడాలి? ప్యాకెట్ ఇచ్చేయండి. అవును వాలంటీర్ చెప్తాను. అరే లాభం ఎక్కడ ఉండదండి. లాభం ఎక్కడ దేనికి లాభం ఉండదు చెప్పండి. దేనికి లాభం ఉండదు. దేనికి లాభం ఉండదు. నీ వాటిగా నువ్వు చేయవు. నీ పనిగా నువ్వు చేయవు. నీ తల నీ వాలంటీర్ ఎక్కడికెక్కడే పెట్టాలి. ఇది బియ్యం చూడ నాణ్యమైన బియ్యం, నాణ్యత గల బియ్యము, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి బియ్యము. ఇంత క్లారిటీగా వచ్చే బియ్యం ఎంత వరకు ఎక్కడ చూడలేదు. తినండి. గ్రామ వాలంటీర్ వస్తే ఆడికే చూపిస్తారు. ఇది అక్కడ రాసి ఉంటుంది నీట్ గా చూడు. ఎటువంటి లోపాలు ఉన్నచో తీసుకోవద్దు. అందుకే ఇప్పుడు నేను అది పంపిస్తాను. ఎలాంటి బియ్యమేనా? గాబరు కాదు. ఎలాంటి బియ్యం నువ్వు ఎక్కడ వరకు వస్తుంది? ఇదేంటి ఇది బియ్యం? గాబర్ అయిపోవడానికి ఏదో ఉందా? పెడతాను నేను. నాకు వచ్చిన బియ్యం ఇవి చెప్తున్నాడు. ముందే చెప్తున్నాడు బియ్యము ఏ వస్తువు. అవునమ్మా, నువ్వు బియ్యం నీ వీళ్ళ ముందు తీసుకోవచ్చు. నేను దేనికోసం మాట్లాడట్లేదు. ఇదేంటి పరిస్థితి? ఏంటి ఇదేంటిది? ఇదేంటివి? ఇవేటివి? ఇది బియ్యమా? ఇలా గుంట అలా అలా చెప్పండి. ఆ రోజు అలా తిత్రి తుఫాన్ రోజు ఇది వస్తే మాటలు చెప్పినారు. ఇదేనా భీమా? తెలుస్తుంది అలాగా. మా ఆవిడ అన్నది ఇదేంటి గుండె కావట్లేదు చూడమే అనేసి అన్నది. ఉన్నాళ్ళు వెలిగే వంత లేకపోయినా లేవు. మా అదృష్టం ఇది. నెట్లు పెట్టడానికి అవన్నీ ఎందుకు? నెట్లు పెట్టురా, తీసి నెట్ పెట్టు. అంకెము తీయు, అది తీయు, మొత్తం తీయు. మొత్తం తీసి నెట్లు పెట్టు. వెంటనే పెట్టాలి. వైఎస్ఆర్సీపీ తాలుగా పార్టీ తాలుగా బియ్యం పథకం అనమాట. ఇది నాణ్యమైనటువంటి బియ్యం అంటే ఇలా ఉంటాయి. ఈ నాణ్యమైనటువంటి బియ్యంలో నాణ్యంగా ఇక్కడ మంచి సూచనలు కూడా రాశారు బాబు. బియ్యంకి ఎటువంటి ప్యాకెట్ సీల్ సక్రంగా లేకపోయినా లేదా ప్యాకేజీ అందు ఎటువంటి లోపాలున్నా తీసుకోవద్దని చెప్పారు. అయినప్పటికీ ఈ రకంగా ఉంది. సుపరిపాలన భాగంగా అవినీతి రహితంగా ఉండాలని చెప్పాడు ఈయన. బియ్యం పరిస్థితి ఈ రకంగా ఉంది. ప్రస్తుతం ఏంటంటే మాకు వచ్చే బియ్యంలో 20 కేజీలు బియ్యం అని చెప్పి ప్యాకెట్ ఇస్తే ఈ రకంగా ఉంది. ఇది ఈ బియ్యాన్ని వచ్చి సక్రంగా భోజనం చేసే వాళ్ళకి శుభ్రంగా జరుగుద్ది. ఇది వైఎస్ఆర్సీపీ పాలన. జగన్మోహన్ రెడ్డి గారి తాలగా అవినీతి రహితమైనటువంటి పాలన ఇది. ఈ పథకంలో భాగంగా ఇది ఒక మంచి ఆలోచన విధానము. ఇదిగో ఇది బియ్యం. ఈ బియ్యం తాలకవి ఇక్కడ తీసుకున్న వ్యక్తి బాధ్యతలు. ఈ బాధ్యతలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది బియ్యము మనవే. ఈ బియ్యం మనకు ఈ బియ్యము చాలా అరుదైనటువంటి బియ్యం దొరికదండి. ఈ అరుదైనటువంటి బియ్యము చాలా సక్రంగా తినే మంచిగా ఉండాలి. ఎంతకంటే మంచి బియ్యము ఆరోగ్యమైనటువంటి బియ్యం ఇవి. హాస్పిటల్లోనే పోయాలి డబ్బులు మళ్ళీ తీయక్కర్లే చూడక్కర్లే. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నాణ్యమైన బియ్యం తొలగ రకం ఇది. ఇది నాణ్యమైనటువంటి బియ్యంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండే బియ్యం ఇది. ఇది సక్రమైనటువంటి బియ్యం వచ్చే బియ్యం చూడండి. ఒకసారి అందరు బియ్యం చూసిన తర్వాత మాట్లాడండి. నాణ్యమైనటువంటి వైఎస్ఆర్సీపీ బియ్యం.
రేపు ఆదివారం కదా ఇవాళ నాకు అడిగిపోతే డబ్బులు లేవు. ఇప్పుడు ఆటో టాక్టర్ సన్న బియ్యం ఇప్పుడు అవే సన్న బియ్యం ప్యాకెట్లు మీరు బియ్యం మొత్తం మేమేంట అన్న మరి అన్నాడు సన్న బియ్యం తయారెత్తలు కానీ సన్న బియ్యం లేకపోతే బియ్యం మంచిగా ఉండాలి కదా. వానకి ఎంత అవుతుంది ఇది నేను 20 కేజీలు బొక్క ఆయనకి తోడు ఇప్పుడు ఒక అరకిలో నీకు రేపు ఇచ్చేతను రేపు నాకు రాజా మోస్తే సుప్రీం హీరో బియ్యం ఇచ్చారు. సుప్రీం హీరో బియ్యం మాకు వచ్చే బియ్యం ప్యాకెట్ సూపర్. వీడియో తీ మరి ఆల్రెడీ తీయడం కూడా జరుగుతుంది. అంతా చూపిస్తాను, పబ్లిక్ లో పెడతా. ఇది ఇదే ఇదిగో సన్న బియ్యము. ఈ సన్న బియ్యం ఈ రకంగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇదిగో ఇది సన్న బియ్యం. బియ్యమాలు కలిపాకే వాళ్ళని ఇచ్చేది మా మూట చేసుకోండి మనకి బియ్యం కొంపు కొడతాను. అరే ఎలా తినాలో ఏటి తెలియట్లేదు. ఎరకండి ఉన్నాయి కగేసుకు వస్తే ఆ బియ్యం ఇచ్చేది. మారుస్తాడా? మారిస్తే ఇది వాట్సాప్ లో పెట్టను. మార్చకపోతే మాత్రం అట్లా పెడేస్తాను. అందుకే ముందు చూపిస్తాను ఇది.